వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన భారత త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా గురువారం నాడు పెద్ద శంకరంపేట హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మన పెద్ద శంకరంపేటలో ఐబీ బంగ్లా పాత బస్టాండ్ నుండి గాంధీ చౌరస్తా వరకు మువ్వెన్నెల జెండాలతో తిరంగ ర్యాలీ ద్వారా భారత కీర్తిని అందరితో పంచుకోవడం జరిగింది. భారత సైనికుల వీరత్వానికి విజయానికి భారతీయులుగా ముక్త కంఠంతో జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై జైలు తెలపడం జరిగింది. కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం యొక్క బలానికి మొత్తానికి ఎందుకోసం ప్రపంచంలో ఈరోజు మొత్తం చాటి చెప్పింది. ప్రపంచంలో మొత్తానికి ఎందుకోసం అంటే భారత సైన్యానికి ఎదురులేదు అని చెప్పడానికి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినటువంటి అందరి జవాన్లకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మనం ఈ రోజున మొత్తానికి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు ఏవైతే త్రివిధ దళాల సైనికులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకందరికీ సంఘీభావంగా ఈరోజు పెద్దశంకరంపేట హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు తిరంగ నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా మామూలుగా ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మనవంతుగా ఆ సైనికులకంతా కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై జవాన్ జై కిసాన్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మనము నిరసన ప్రదర్శనలు ఎన్నో చేశాము. అయితే ఆ ఉగ్రవాదులను ఏరేయడంలో మన భారత సైన్యము చూపించిన ఏదైతే వాళ్ళ మీద విజయాన్ని సాధించినామో ఆ అమరులైన జవాన్లకు మనము శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే వీరోచితంగా పోరాడిన మన వీర సైనికులకు సంఘీభావంగా ఈరోజు మన పెద్ద శంకరంపేట హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరము కలిసి తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్.